పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన సినిమాలు మాత్రమే కాదు, ఆయన ఆలోచనలు కూడా ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ద్వారా అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. లేటెస్ట్గా ఈ బ్యానర్ నుంచి ఒక కాన్సెప్ట్ వీడియో రిలీజ్ అయింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడన్గా వచ్చిన ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మొత్తం జపనీస్ కల్చర్, మార్షల్ ఆర్ట్స్ థీమ్తో డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన కెరీర్ బిగినింగ్లో తమ్ముడు, బద్రి, జానీ లాంటి సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ను అద్భుతంగా చూపించారు. ఇప్పుడు మళ్ళీ అదే స్టైల్లో జపనీస్ కత్తి, మార్షల్ ఆర్ట్స్ సర్టిఫికేట్, బ్లాక్ బెల్ట్ లాంటి ఎలిమెంట్స్తో ఈ వీడియోను కట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ వీడియోలో చివర్లో పవన్ కళ్యాణ్ గాల్లోకి ఎగిరి కిక్కిస్తున్న పాత స్టిల్ను వాడటం ఫ్యాన్స్కు గూస్ బంప్ని తెప్పిస్తోంది. ఇది చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన బ్యానర్లో ఏదో ఒక భారీ మార్షల్ ఆర్ట్స్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. లేకపోతే ఇది కేవలం బ్యానర్ రీలాంచ్ వీడియోనా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ విజువల్స్ మాత్రం చాలా ఇంటెన్స్గా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ మూడ్ని క్రియేట్ చేస్తున్నాయి. గత ఏడాది ఓజీతో గ్యాంగ్స్టర్గా బాక్సాఫీస్ను షేక్ చేసిన పవన్ ఇప్పుడు మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ వైపు మొగ్గు చూపడం విశేషం. 2025లో ఓజీ సృష్టించిన రికార్డులు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వీడియోతో ఆయన నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్లో ఉన్నారని అర్థమవుతోంది. ఇది సినిమానా, వెబ్ సిరీసా లేక మరేదైనా డాక్యుమెంటరీనా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ సినిమా రంగాన్ని పూర్తిగా వదలలేదు. ఒక పక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్కు రెడీ చేస్తున్నారు. మరోపక్క తన బ్యానర్ ద్వారా ఇలాంటి క్రియేటివ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ వీడియో ద్వారా ఆయన తన పాత రోజులను, ఆ మార్షల్ ఆర్ట్స్ ఫ్యాషన్ను మరోసారి గుర్తు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సర్ప్రైజ్ వీడియోతో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్పై అందరి దృష్టి పడింది. రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ నుంచి ఇంకెన్ని అద్భుతాలు రాబోతున్నాయో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ పోస్టర్లు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. మొన్నీ మధ్యే సురేందర్ రెడ్డి సినిమాను అఫీషియల్గా ప్రకటించారు పవర్ స్టార్. 3 ఏళ్ల కింద ఓకే అయిన ప్రాజెక్ట్ అయినా కూడా ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎక్కువగా ఉండేవి. అవన్నీ పటాపంచలు చేస్తూ ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు పవన్. పైగా కొత్త లుక్ కూడా ఈ సినిమా కోసం అనేది కొత్తగా జరుగుతున్న ప్రచారం. సురేందర్ రెడ్డి తర్వాత మరో 2 సినిమాలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఆ 2 సుజీత్ దర్శకత్వంలోనే ఉండే అవకాశం లేకపోలేదు. అవే ఓజీ సీక్వెల్ అండ్ ఫ్రీక్వెల్. తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పేరుతో ఓ పోస్టర్ విడుదలైంది. అందులో కటానా ఉంది. ఓజీ 2కి ఇది అనౌన్స్మెంటా అంటున్నారు అభిమానులు. పోస్టర్లో కటానాతో పాటు పవన్ కళ్యాణ్ న్యూ మార్షల్ ఆర్ట్స్ జర్నీ స్టార్ట్స్ అని రాసుంది. ఓజీ సీక్వెల్ జపాన్తో కనెక్ట్ అవ్వడమే కాదు, మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సాగుతుందని ఆల్రెడీ చెప్పారు సుజిత్. ఈ పోస్టర్ చూస్తుంటే అదే కనెక్ట్ అవుతోంది. జనవరి 7న పూర్తి వివరాలు రానున్నాయి అన్నారు. ఏదేమైనా పవన్ నుంచి ఇలాంటి అప్డేట్స్ రావడం ఫ్యాన్స్కు మాత్రం పండగని చెప్పాలి.